ఒక మంచి మాట ఫ్రెండ్స్. ఇప్పుడు సొసైటీలో బాగా ఇలాంటివి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే చూడండి, ధనవంతుడు పేదోడిని గుమ్మం బయటే ఉంచుతాడు, కానీ పేదోడి ఇంట్లో ధనవంతుడి స్థానము గుమ్మము లోపల. ఎందుకంటే పేదోడి సంస్కారము ధనములో కాదు, గుణంలో ఉంటుంది. నిజంగా మనం ఏదైనా డబ్బు లేని పేదవాళ్ళ ఇంటికి పోయినట్టయితే వాళ్ళు ఎంత తెలుసా, రండి 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 అని మన లోపల దొరకపోతారు. వాళ్ళకున్న కూర్చో ఏదో ఒకటి వేస్తారు. అక్కడ పీట ఉందనుకోండి, ఆ పీట మీద వాళ్ళు మొహం తుడుచుకునేది ఒక పెద్ద మనిషి మెడలో ఉన్న కాండవా ఉందనుకోండి, దాన్ని వేసి తుడిచి కూర్చో కూర్చో బాబు అంటారు. పోయి మంచిగా ఒక చెంబులో నీళ్ళు తెచ్చిస్తారు. ఇలాంటివి నేను రియల్గా అనుభవించాను ఫ్రెండ్స్. మామూలుగా నేను ఏంటంటే రిటైర్డ్ టీచర్ కాబట్టి ఒక సర్వేకి వెళ్ళాను. ఎండాకాలం అనమాట. వాళ్ళ ఇంటికి పోయా ఫ్యామిలీ షీట్స్ రాద్దామని. పోతే వాళ్ళు ఏం చేసారంటే అప్పుడే ఆమె నీళ్ళు తెస్తుంది. అవన్నీ వాళ్ళు ఏంటంటే రోజు నీట్గా ఒక తట్టను రాతేని తట్టను నీట్గా కడిగి అందులో ఏంటంటే కూల్ డ్రింక్స్ బాటిల్, లింకా, థమ్స్అప్, మజా బాటిల్ ఉంటాయి కదా, వాటిని మంచిగా కడిగి ఆ నల్లకాడ నీళ్ళు పట్టుకుంటారు అన్నట్టు. పొలం బయట దగ్గర నీళ్ళు పట్టుకొని ఆ తట్టలో పెట్టుకొని వస్తారు. అయితే వాళ్ళు ఏం చేశారు, నేను పోగానే మేడం వచ్చిందని వాళ్ళ కొడుకు చెప్పంగానే అక్కడి నుంచి వస్తుంది తట్ట తీసుకొని వచ్చి ఆడ పెట్టి పోయి వాళ్ళ ఇంట్లో ఎన్నో ఏళ్ళ తర్వాత ఇద్దరు చెంబులో నీళ్ళు తాగిన ఫ్రెండ్. నేను నిజంగా కూర్చో మేడం కూర్చో మా నాయనతో లోపలికి పోయింది. ఒక కుర్చీ ఇచ్చింది నాకు, మా సార్కి వేసింది. ఇద్దరు చెంబుల ఆ బాటిల్లోకి వెళ్ళి నీళ్ళు పోసి మాకు ఇచ్చింది. మేము తీసుకుపోయిన నీళ్ళు వేడెక్కినాయి, ఆ నీళ్ళు చల్లగా ఉన్నాయి. ఆ రోజు వాళ్ళ ఇంట్లో చక్కగా నీళ్ళు తాగి వచ్చినాం. అంటే పేదవాళ్ళ ప్రేమలో ఎంత సంస్కారం ఉంటుందో చూడ. సంస్కారం ఉంటుంది, గుణంలో కూడా గొప్పగా ఉంటుంది. అయ్యో మేడం ఏం తాగవంటే, ఏమైంది తాగలేదమ్మా, నీళ్ళు తాగినాం కదనమ్మా, ఇంకెక్కడికి తృప్తి లేదా, చల్లటి నీళ్ళు మంచి ఇచ్చినావమ్మా అని కాసేపు కూర్చొని మాట్లాడవచ్చు. అది నేను అనుభవించిన ఫ్రెండ్స్. నాకు చాలా బాగా అనిపిస్తుంది. కొద్దిమంది ఉన్నోళ్ళ ఇంటికి పోతే మనం ఏడ కూర్చుంటే వాళ్ళు కూర్చోమని అనే వరకు మనం కూర్చోము. ఎందుకంటే మనకు కూడా వాళ్ళు కూర్చోమనేది మనం ఏం కూర్చుంటాము లేని ఒక రాంటి గిల్టీ ఫీలింగ్తో ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని ప్రావర్బ్గా తీసుకోవచ్చు, ఒక చిన్న మంచి మాటగా కూడా తీసుకోవచ్చు. ధనవంతుడు పేదోడిని గుమ్మం బయటే ఉంచుతాడు, కానీ పేదోడి ఇంట్లో ధనవంతుడి స్థానం గుమ్మము లోపల. ఎందుకంటే పేదోడి సంస్కారము ధనములో కాదు, గుణంలో ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఎవరైనా వచ్చినట్టయితే అందరికీ సమానం. పేదోడు చిన్న పెద్ద అనకుండా, పేదవాడు అనకుండా, ధనవంతుడు అనకుండా అందరికీ తోచిన మర్యాదలు చెయ్యండి. మనం ఎలా తింటే అలా పెట్టండి. కానీ వాడు బాగున్నోడు వాడి తినడు అని వానికి వేరే పెట్టడం, మళ్ళీ వీడ చాయ్ వీనికి ఏం కాదు తొక్కున్నా సరే తొక్కేసి పెడదాం, పులుసు పోసి పెడదాం అని పెట్టకండి ఫ్రెండ్స్. మనం ఏ విధంగా అయితే నిత్య భోజనం చేస్తామో అదే మాదిరిగా భోజనం పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. మా నాన్న కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎవరైనా మన ఇంటికి వచ్చినట్టయితే మనకు సమయం ఉంటే ఇంకొకటి ఏదైనా చేసి పెట్టండి, లేకపోతే మనం వండుకున్న భోజనాన్ని వాళ్ళకి పెట్టండి. కానీ అంతకంటే తక్కువ మాత్రం పెట్టకండి. ఎవరైనా సరే, వాళ్ళు పేదోడైనా ధనవంతుడైనా అని చూడకండి. మన గుమ్మం లోపలికి వాళ్ళు వచ్చిందంటే అందరూ మన వాళ్ళే అని గ్రహించాలని కూడా చెప్పిండు. నాకు ఇది ప్రతిరోజు జ్ఞాపకం వస్తుంటుంది. ఎవరన్నా వచ్చినా కూడా నేను కూడా అలానే అనుకుంటా మనసుకి. వాళ్ళకి ఇంట్లో ఏమన్నా ఉంటే అన్నీ పెడతా, వాళ్ళకి లేదనుకోండి ఇన్ని ఉంటే గన్ని పెడతా. వాళ్ళకి వీళ్ళకి సమానంగానే పెడతారు ఫ్రెండ్స్. నేను ఇప్పటివరకు నేను ఎవ్వరిని కూడా అలా చూడలేదు. ఈ విధంగా మీరు కూడా అందరూ ఉండాలని ఆశిస్తున్నాను.